ఇప్పుడు రాజకీయాల్లో సాంప్రదాయాలు సంకనాకిపోయినాయి. మానవత్వం మంట కలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, సోయింటి మాట్లాడుతున్నారో, సోయి లేకుండా మాట్లాడుతున్నారో, బుర్రుండి మాట్లాడుతున్నారో, లేక బుర్ర లేక మాట్లాడుతున్నారో. అసలు గౌరవించుకోవడం గౌరవాలు పోయినాయండి. ఇంతకుముందు రాజకీయాల్లో అమితంగా గౌరవించుకునేవారు. అంటే రాజకీయాలంటే ఒకప్పుడు ప్రజాసేవ కోసం నిర్దేశింపబడినటువంటి కార్యక్రమాలు చేసేవారు రాజకీయాల్లో. ఈవేళ ఏంటంటే ఎలా మారిపోయాయంటే ఇంటిలో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా బయటికి లాక్కొచ్చి రోడ్డు మీద పడేసే స్థాయికి వెళ్ళిపోయింది రాజకీయం. ఏదేమైనా అంబటి రాంబాబు మాట్లాడింది 100% తప్పు. ఎందుకంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ రకంగా దూషించకూడదు. తప్పు చేశాడు 100%, కానీ శిక్ష అనుభవించాలి. కాకపోతే మనవాళ్ళు చేసింది కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇళ్ల మీదకి వెళ్ళిపోయి దౌర్జన్యం చేసి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని భయభ్రాంతులు చేస్తే నష్టపోయేది మనమే. ఎందుకంటే అంటే అంబటి రాంబాబు గారు బూతులు తిడతా రండిరా అన్నట్లు కూడా చెప్పడం జరిగింది కదా. సో ఆ ఉద్దేశంతో వెళ్ళారనుకో. చాలా నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఆ వ్యాఖ్యలు మళ్ళీ వెనక్కి తీసుకుంటాడేమో అనుకున్నాను. తీసుకునే క్రమంలో మళ్ళీ ఒకసారి అహంకారం నెత్తికెక్కేసి వాళ్ళ చేలో ఏదో 2 కుక్కలు ఉన్నాయంటే కుక్కలు కూడా భయపడవంటే రెడ్ బుక్కి ఈ రకంగా మాట్లాడి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అభిమానులను రెచ్చగొట్టి ఆయన ఇంటికి ఆయన నిప్పు పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది.